రెంటింట్లో మీరు ఉన్నారనుకోండి, ఆ రెంటింటిని మీరు చక్కగా పెయింట్లు వేసి చక్కగా తీర్చిదిద్ది దాన్ని బాగా అద్భుతంగా కడతారా? కట్టరా మీరు? మరి పెయింట్ పోతుంది కదండి, పెచ్చులు ఊడిపోతుంది కదండి. మరి మీరు పెచ్చులు ఊడిపోతుంటే ఆ సిమెంట్ పనిచేసే వాళ్ళను తాపి మేస్త్రులను పిలిపించి చక్కగా ప్లాస్టరింగ్ చేయించి ఆ తర్వాత మళ్ళా చేయరా మీరు? చేయరా? చేయరా? మరి ఒకవేళ రంగు ఊడిపోతే రంగులు వేయించరా? పోనీ ఒకవేళ నాపరాయి పగిలిపోయి మొత్తం అంతా గోతులు పడుతుంటే అది మీరు పట్టించుకోరా? పట్టించుకోరా? ఎందుకనండి మాట్లాడరే? అది మన సొంతం కాదు. నాపరాయిలు లూజ్ అయిపోతున్నా, అవి ఊడిపోయేలాగా ఉన్నా, పెచ్చులు ఊడిపోతా ఉన్నా దాని జోలికి నువ్వు వెళ్ళవు. ఓనర్ని పిలిపిస్తావు, సార్ ఏంటి సార్ ఇది ఊడిపోయేలాగా ఉన్నాయి, కాస్త అది రిపేర్ చేయించండి. నాపరాయిలే మొత్తం లూజ్ అయిపోయి పడిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి, ఆ రిపేర్ చేయించండి. సున్నం చూడండి ఎలా ఊడిపోతుందో, ఆ పెయింట్ చూడండి ఎలా పాడైపోయిందో. పెయింటింగ్ వాడికి చెప్తారు తప్ప మీరు మాత్రం మనకెందుకు? ఎందుకు నీకు కాదు? ఇది మన పర్మనెంట్ ఇల్లు ఏంటి? ఇది మన పర్మనెంట్ ప్లేస్ కాదు, ఇది మన సొంత ప్లేసు కాదు, ఇది మన సొంత బిల్డింగు కాదు. అది సొంత బిల్డింగు కాదు అని నీకు తెలిసినప్పుడు పెచ్చు ఊడిపోతున్నా పట్టించుకో, నాపరాయిలు ఊగుతున్నా పట్టించుకో, అక్కడక్కడ కాస్త నీళ్లు వర్షం పడుతున్నప్పుడు చుక్కలు పడుతున్నా నువ్వు పట్టించుకో. పెంకులు మార్పిస్తావు, నువ్వు వెళ్ళి మార్పించావు. స్లాబ్ మొత్తం వేయించావు. ఎందుకని? నాది కాదు ఇది. మరి ఏం చేస్తావు? అడ్జస్ట్ అయిపోతావు, ముందుకు వెళ్ళిపోతావు. సహోదరి సహోదరుడా, నువ్వు నివసిస్తున్న ఇల్లు నీది కాదన్నప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోవు. నివసిస్తున్న ఈ భూమి నీది కాదు అని నీకు తెలిసినప్పుడు దీన్ని పెద్దగా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరము లేదో. ఎందుకని? నీకంటూ పర్మనెంట్ ఇల్లు ఒకటి ఉంది, నీకంటూ సొంత ఇల్లు ఒకటి ఉంది, అది పరలోకం. ఆ పరలోకంలో నీకంటూ ఒక సొంత ఇల్లు ఉందనే ధ్యాస కానీ ఆలోచన కానీ నీకున్నట్లయితే ఈ భూమి మీద ఈ లోకం గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించే ప్రయత్నము చేయవు.